హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ముచ్చటైన 3 అద్భుతమైన చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఇలాంటి చిట్కాలు మనకు తెలిస్తే మన ఇంట్లో పనులు చాలా సులువుగా అయితే అయిపోతాయి. ఈ బాటిల్ని చూపిస్తున్నాను, ఏంటని చూస్తున్నారు కదా. ఈ బాటిల్లో లోపల మనకు పాచ్ అనేది పడుతుందండి. బాటిల్ అయితే పైన బాగానే కనిపిస్తాయి కొత్త లాంటివి, కాకపోతే లోపల మనకు బ్లాక్గా అనేది చేరుతుంది. ఇది క్లీన్ చేయాలంటే బ్రష్ తీసుకోవాలి, బాటిల్ బ్రష్ అయినా కానీ నీట్గా అయితే రాదండి, ఎగ్జాక్ట్గా నీట్గా అయితే రాదు. కాబట్టి మనం ఇంకా అలానే యూస్ చేస్తాం పడేయలేకుండా, కొన్ని రోజులకి పడేస్తాం కూడా. కానీ ఈ టిప్ మీకు తెలిస్తే మీ బాటిల్ని అసలు అయితే మీరు అంత శ్రమ పడినా నీట్గా అవుని బాటిల్ ఒక చిన్న చిట్కాతో చాలా తల అంటూ మెరిసిపోతుంది. ఇప్పుడు ఆ చిట్కా ఎందుకు చూద్దాం. ఫస్ట్ 1 లెమన్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకున్నాను. ఈ హాఫ్ లెమన్ని ఈ బాటిల్లో మనము పిండుకోవాలి. బాటిల్ అనేది రెడ్ కలర్ కాబట్టి మనకు డామినేట్గా ఉందండి, అందుకని మనకు లోపల ఉన్న పాచి అనేది కనిపించడం లేదు. అదే వేరే బాటిల్లో అయితే మేబీ కనిపించుండొచ్చు. నాకైతే రియల్గా అయితే బాగా కనిపిస్తుంది. వీడియోలో అయితే కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్గా అనిపిస్తుంది. కానీ బాటిల్ పైన చూస్తే చాలా కొత్తదిగా ఉంది కదండి, లోపలైతే చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. నాకు స్మెల్ ఒక రకంగా కూడా వస్తుంది. అందుకని నేను ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తున్నాను. వాష్ చేసిన తర్వాత, అంటే మనం లెమన్ వేసాం కదా, ఇప్పుడు కళ్ళుప్పుని కొంచెం వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం బాగా బాటిల్ని కదుపుతాం కదండి మామూలుగా క్లీన్ చేయడానికి, అలా చేసినప్పుడు అది బ్లాక్గా మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా మూత పెట్టేసి కూడా బాగా కదపచ్చు బాటిల్ని. అలా చేయడం వల్ల మనకు బాటిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. లెమన్ అండ్ ఉప్పు అనేది స్ప్రెడ్ అయ్యి నీట్గా వచ్చేస్తుందండి మొత్తము. చూసారు కదండి, బ్లాక్గా అయితే వాటర్ అనేది ఫామ్ అయ్యింది కదా, అది మొత్తం క్లీన్ చేసేసిందండి. ఇలానే మనము ఒక హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లేదండి, ఒక 10 మినిట్స్ అలా వదిలేసినా కానీ అది మొత్తము క్లీన్ అయిపోతుంది. తర్వాత దాంట్లో నుంచి బ్లాక్ వాటర్ అనేది వస్తుంది. లేదు అప్పటికప్పటికైనా ఇలా మనం బాగా కదిపితే మొత్తం అయితే వచ్చేస్తుందండి నీట్గా. ఏ బ్రష్ అక్కర్లేదండి, బాటిల్ అయితే మళ్ళీ కొత్తదని ఇలా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది కదండి. బాటిల్ క్లీన్ చేయాలన్నా ఇప్పుడు చేయాలంటే అబ్బా ఇప్పుడు మళ్ళీ అంత పని, ఈ బాటిల్ క్లీన్ చేయలేక ఏంటి ఇది అని అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే మనకు క్లీన్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంకా బాటిల్ క్లీన్ చేయాలన్నా కానీ మనకు బాధ అనేది ఉండదు. ఎంతలే ఈజీగా క్లీన్ చేసేయచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇంకో బాటిల్లో కూడా వేసుకొని అలాగే కదపడం వల్ల ఆ బాటిల్ కూడా క్లీన్ అయిపోతుందండి. ఈ టిప్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా యూస్ఫుల్. ఇదైతే మీకే అనిపిస్తుందండి వావ్ అని చెప్పి. చూడండి ఎంత బ్లాక్గా అయితే అయిపోయిందో. ఇదంతా నేను మీకు వాష్ చేసి చూపిస్తానండి, లోపలైతే ఎంత గ్లోగా ఉందో. చూడండి, వాష్ చేసేసాను నేనైతే బాటిల్స్ని. ఇంతకు ముందుకి ఇప్పటికైతే 90%, 90 కాదండి 100% అయితే క్లీన్ అయిపోయింది బాటిల్. చూడండి, మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే అప్పుడు తెలుస్తుందండి దీంట్లో రియాలిటీ ఏందని చెప్పి. నేనైతే ఫేక్గా అయితే ఏ టిప్స్ పెట్టానండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి. మన దగ్గర ఇలాంటి లైటర్స్ ఉంటాయి కదా గ్యాస్ ఆన్ చేయడానికి. ఇవి చూడండి, మనం గ్యాస్ దగ్గర పెట్టి స్టవ్ దగ్గర పెట్టి మనకి ఇలాగా జిడ్డు అనేది బాగా పడుతుందండి. అప్పుడు మనము దాన్ని కడగాలంటే అంటే స్టీల్ పీస్ తీసుకొని కడగాలంటే ఇంకా అది మళ్ళీ పనిచేయదు కదండి. అందుకోసం మనము ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని హార్పిక్ తీసుకొని స్క్రబ్బర్ మీద కొంచెం హార్పిక్ వేసుకోవాలండి. బ్లూ హార్పిక్ స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేయాలండి లైటర్ని. ఇంత జిడ్డున్న లైటర్ని అయితే మనం కడగాలన్నా చాలాసేపు పడుతుందండి స్టీల్ పీస్తో. అలా కడిగినప్పుడు కూడా వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళి లైటర్ అనేది మళ్ళీ పనిచేయకుండా అవుతుందండి. కాబట్టి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అండి మనకి. మళ్ళీ కొత్త లైటర్ లాగా అయితే మారిపోతుంది. ఈ టిప్ను కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అండి. నేను ఫేక్ టిప్స్ అయితే పెట్టనండి. నాకు తెలిసినంత వరకు నేను ఇంట్లో యూజ్ చేసి అది వర్త్ అని అనిపించినప్పుడే ఇంకా నేను దాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదండి. తర్వాత నేను డ్రై క్లాత్తో మొత్తం తుడిచేసాను. చూడండి ఎంత వైట్గా అయితే కొత్త దానిలాగా మెరుస్తుందండి. అసలు ఫస్ట్ది మీరు చూసి ఆ తర్వాత దీన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అసలు. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ టిప్ అండి, మనము పిల్లలకి స్నాక్స్గా హెల్దీ ఫ్రూట్స్ అయితే పంపాలనుకుంటామండి. కానీ అన్ని ఫ్రూట్స్ని అయితే మనము పంపించలేము. ఎందుకంటే అవి మన పిల్లలు తినే వరకు అయితే ఉండవండి, బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతాయి. అప్పుడైతే తినాలనిపించదు కూడా అండి. అందుకని మనము యాపిల్ని స్నాక్గా పంపించాలంటే దాన్ని ఫస్ట్ వాష్ చేసి ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాని విత్తనాలు అవి తీసేసి మంచిగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నేను ఎలా బాక్స్లో పెడతానో చూడండి. ఇప్పుడు ఇది స్నాక్స్ బాక్స్ అనుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకుందామండి. తీసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా అది పెట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం పెట్టుకుని ఆ తర్వాత టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసేయాలండి. గాలి అనేది తగలకుండా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత స్నాక్స్ బాక్స్లో మనము పెట్టేయాలండి. ఇలా చేస్తే యాపిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదండి. ఈవినింగ్ వరకైనా మనకు ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనకు కూడా పంపించాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.